శ్రీ గురుభ్యో నమ. శ్రీ గోదావరి మాతాజీ చరిత్ర 11వ అధ్యాయం. 1961 సంవత్సరం విదర్భ నుండి సుప్రసిద్ధ సంత్ ధర్మభాస్కర గాంవ్కర్ మహారాజు సాకోరి ఆశ్రమానికి వచ్చేశారు. ఆయన అసలైతే మరఠ్వాడా వారు, కానీ గాంవేను తమ కార్యక్షేత్రంగా ఎంచుకొని అక్కడ ముక్తేశ్వర ఆశ్రమం నిర్మించుకుని ఉంటున్నారు. కామ్గాం బుల్దానా జిల్లాలో శ్రీ గజానన మహారాజు గారి సేగాంకు 10 మైళ్ళ దూరంలో ఉన్న చిన్న పల్లెటూరు. పాంచలేగాంకర్ మహారాజును పాముల మహారాజు, అన్ని శివావతారమని అంటారు. ఆయన వద్ద ఎప్పుడూ తీరు తీరు విషపు పాములుంటాయి. వారు ఎక్కడికి వెళ్ళినా పాములను కూడా వెంట తీసుకొని వెళతారు. మెడలో నాగభూషణాలు ధరించే ఆ ఆధునిక చాంగదేవుడాయన. పాముల కోసం తమ ఆశ్రమంలో వారొక సర్పశాలను కూడా నిర్మించారు. ఆయన గొప్ప సనాతన ధర్మ నిష్ఠాగరిష్ఠుడు. శుద్ధీకరణం ద్వారా వేద ధర్మాన్ని సంరక్షిస్తున్న మహానుభావుడాయన. సాకోరి ఆశ్రమంలో వైదిక ధర్మ సంరక్షణకై చేస్తున్న వివిధ పుణ్య కార్యక్రమాలు, తీరు తీరు కార్యక్రమాలు చూసి వారు చాలా సంతోషించారు. ఒక వ్యాసంలో వారు ఈ విధంగా రాశారు: పరమ పూజ్యులు శ్రీ గోదావరి మాతాజీ మహత్వాన్ని వర్ణించటానికి మాటలు చాలవు. పరమపూజ్యులైన ఉపాసిని బాబా వారి సమస్త శక్తులు వారికి సంక్రమించినవి. ఈశ్వరీయ శక్తి పురుషుల ద్వారానే వ్యక్తమవుతుందని ఇన్నాళ్ళు అనుకునేవారు. కానీ ఆ మహాశక్తి విశాల రూపంలో శ్రీ గోదావరి మాతాజీలో వ్యక్తం కావటం ఈనాడు మనం చూస్తున్నాము. మహిళలకు కూడా మోక్షానికి, వేదాధ్యయనానికి అధికారం ఉన్నట్లు శ్రీ గోదావరి మాతాజీ నిరూపించారు. తమ గురువులు శ్రీ ఉపాసనీ మహారాజు అడుగుజాడల్లో నడుస్తూ శతాబ్దాల తరబడి సమాజం చేత వేదాధికారానికి వెలివేయబడిన కన్యకలను ఆమె నిర్భయంగా వైదిక విధులు, క్రియాకలాపాలలో చక్కని శిక్షణ ఇస్తున్నారు. 1961 సంవత్సరమే ఢిల్లీ సుప్రీంకోర్టు న్యాయాధీశులు జస్టిస్ జె.ఆర్. ముధోల్కర్ సాకోరి ఆశ్రమం దర్శించారు. ఆనాటి నుండి వారు ప్రతి సంవత్సరం సాకోరి ఆశ్రమానికి వస్తున్నారు. ఆయన భారతీయ వేదాంతం పట్ల ప్రగాఢాభిమానం, మేధావుల చర్చాగోష్ఠుల్లో అభిరుచి ఎక్కువ. ఆయన వ్రాసిన ఒకానొక ఉత్తరంలో తమ అభిప్రాయం ఈ విధంగా వ్రాశారు: సాకోరి ఆశ్రమం విశిష్టమైనదని నా అభిప్రాయం. మహిళల కోసం మహిళలే నడుపుతున్న గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం అది. సాంస్కృతిక మత గ్రంథాలతో పాటు సంస్కృతంలో మాట్లాడడం కూడా నేర్పే మహిళా సంస్థ బహుశా అదొక్కటే అనుకుంటాను. పురుష యాజ్ఞికుల సహాయం లేకుండా వైదిక ధర్మనిధులు, క్రియాకలాపాలు బ్రహ్మవాధీనులైన మహిళలు నిర్వహించే సంస్థ మన దేశంలో ఇక్కడ తప్ప మరెక్కడా లేదనుకుంటాను. అక్కడి కన్యకలు నిస్సంగలని, నిస్పృహలని, గొప్ప ఆధ్యాత్మిక ప్రగతిని సాధించిన వారని తెలిసి చాలా. శ్రీ ఉపాసనీ బాబా ఆశించినట్లుగా శ్రీ గోదావరి మాతాజీ నేతృత్వంలో కన్యకలు కృతార్థులు కావటం ముదావహం. ఈ సందర్భంలోని శ్రీ బిల్మోరియా గారి అనుభవం చెప్పుకోవటం సముచితంగా ఉంటుంది. దొరాబ్షా బిల్మోరియా అనే పారసీ పెద్ద మనిషి ముంబాయిలో 5-6 నెలల నుండి జబ్బుపడి ఉన్నారు. శ్రీ గోదావరి మాతాజీ ఆ సమయంలో ముంబాయిలో ఉన్నారు. బిల్మోరియా ఇంటి డాక్టర్ రోగాన్ని తగ్గించటం కానీ, చికిత్స కానీ సరిగా చేయలేకపోయాడు. బిల్మోరియా కూతురు శ్రీ గోదావరి మాతాజీని దర్శించి తన తండ్రి అనారోగ్యం గురించి చెప్పి నయం చేయవలసిందని ప్రార్థించింది. శ్రీ గోదావరి మాతాజీ ఆమెతో, మీ డాక్టరుకు మీ తండ్రి గారి కడుపు ఎక్స్రే తీసి చూడమని చెప్పు. ఆయనను ఆసుపత్రిలో చేర్పించండి. 1 నెల రోజులలో అంతా నయం అవుతుంది. భయపడవలసిందేమీ లేదు అన్నారు. శ్రీ గోదావరి మాతాజీ 2-3 వాక్యాలే మాట్లాడినా దుఃఖితుల హృదయాలకు ఎంతో ఊరట కలిగిస్తాయి. బిల్మోరియా కూతురు డాక్టర్కు శ్రీ గోదావరి మాతాజీ చెప్పిన సలహా చెబితే ఆయన ఎక్స్రే తీయించవలసిన అవసరం కానీ, ఆసుపత్రిలో చేర్పించవలసిన అగత్యం కానీ లేదన్నాడు. శ్రీ గోదావరి మాతాజీ యందు పరిపూర్ణ విశ్వాసం పెంచుకున్న బిల్మోరియా గారి పట్టుదలతో ఎట్టకేలకు డాక్టర్ ఆయన కడుపు ఎక్స్రే తీయించాడు.
దాని మూలంగా ఆయన కడుపులోని బ్లాడర్‌లో 3 రాళ్లున్నట్లు తేలింది. ఆసుపత్రిలో చేర్పించి ఆపరేషన్ చేసిన తర్వాత సరిగ్గా నెల రోజుల్లో బిల్మోరియా గారికి సంపూర్ణ స్వాస్థ్యం లభించింది. వారి ఇంటికి వచ్చారు. ఈ విధంగా శ్రీ గోదావరి మాతాజీ మాటలు అక్షరాలా నిజమైనాయి. శ్రీ గోదావరి మాతాజీ నోటి వెంట వచ్చే ప్రతి మాట అర్థవంతంగా ఉంటుంది. వారి మాటలు పాటించే వారికి ఎప్పుడూ మేలు జరుగుతుంది. సోదరి సునీతి అనుభవం ఈ విషయం ధృవపరుస్తుంది. సునీతి డాక్టర్ హనుమంతరావు టికలే కూతురు. హనుమంతరావు హైదరాబాదు వాస్తవ్యులు. ఉద్యోగం నుండి రిటైర్డ్ అయిన తరువాత వారు సాకోరీలో ఉంటున్నారు. సునీతి ఆశ్రమం పనులు శ్రద్ధాభక్తులతో చేస్తుండేది. రూపిడి రూపిడి పనులు, తోట పనులు, పూజ కోసం పుష్పమాలలు కట్టడం చేసేది. ఆమె తోటలో ఉండగా శ్రీ గోదావరి మాతాజీ వెనక వైపు నుండి వచ్చి, హనుమంతరావు ఆరోగ్యం బాగా లేకపోతే తినడానికి ఏమీ ఆహారం ఇవ్వవద్దు. నూనెతో వండిన పదార్థాలు పనికిరావు. పాలు మాత్రం తాగవచ్చు అని హెచ్చరించి వెంటనే తిరిగి వెళ్ళిపోయారు. సునీతి విస్తుపోయి అవాక్కయింది. శ్రీ గోదావరి మాతాజీ ఎందుకు వచ్చినట్లు? ఎందుకు హెచ్చరించినట్లు? తన తండ్రిగారు బాగా ఉన్నారే, వారికి పథ్యం ఎందుకు? సునీతికి ఏమీ అర్థం కాలేదు. కానీ కొద్ది రోజులలోనే డాక్టర్ హనుమంతరావు తీవ్రంగా జబ్బుపడ్డారు. వారికి చెప్పరాని ఉదర వికారం ఏదో కలిగింది. కడుపులోనికి ఏమి తీసుకున్నా నిలువదు. అన్నం లేకపోవడంతో బాగా నీరసించిపోయారు. ఎలాగైనా వీరు కొంత ఆహారాన్ని కడుపులోనికి పోవాలని అందరూ పడ్డారు. కానీ హనుమంతరావు పాలు తప్ప మరేమీ తీసుకోవడానికి నిరాకరించారు. అప్పుడు సునీతికి శ్రీ గోదావరి మాతాజీ అన్న మాటలు, ఆనాటి హెచ్చరిక జ్ఞాపకం వచ్చింది. ఆమె శ్రీ గోదావరి మాతాజీ చెప్పిన మాటల్లో అక్షరాలా పాటించింది. హనుమంతరావుకు పాలు మాత్రమే ఆహారంగా ఇచ్చేది. క్రమంగా ఆయన ఆరోగ్యం కుదుటపడి జబ్బు తగ్గిపోయింది. ఆ విధంగా సంతుల ఆజ్ఞను పాలించిన ఫలం ఆమెకు అనుభవంలోనికి వచ్చింది. సాధు సంతులు త్రికాలజ్ఞులు. వారి మాటలు మనం సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోయినా వారి ఆజ్ఞలు పాటించినట్లయితే మనకు మేలు కలుగుతుంది. 1962 సంవత్సరంలో కలిగిన అనుభవం మరువరానిది. 1962 జూలై 11వ తేదీన నా జీవితంలోనే కాదు, పూనా చరిత్రలో ఒక భయంకరమైన, అంధకారమైన రోజు. ఆ రోజు పాన్ ఆనకట్ట తెగిపోయి పూనా నగరం ఇంతకు పూర్వం ఎన్నడూ లేనటువంటి జలప్రళయానికి గురి అయింది. ఆ సంఘటన జ్ఞాపకానికి వస్తే ఈనాటికి గుండె దడదడలాడుతుంది. అప్పుడు పూనాలో ఉన్నాను. మా అన్నగారి ఇల్లు ముఠా నది ఒడ్డున సంభాజీ పార్కుకు ఎదురుగా ఉంటుంది. నేను మా అన్నగారి ఇంట్లో ఉంటూ శ్రీ ఉపాసనీ బాబా వారి కార్యములు, ప్రబోధల గురించి పిహెచ్డి సిద్ధాంత వ్యాసం రచించే ప్రయత్నంలో ఉన్నాను. ముఠా నదికి వరదలు వచ్చి ఉప్పొంగి ఆనకట్ల తెగిన సంగతి పోలీసులు ప్రకటిస్తూ హెచ్చరించేదాకా మాకు తెలియదు. నగరంలోనికి ఉత్తుంగ తరంగాలతో వరద నీరు ముందుకు వస్తూనే ఉన్నది. ఇండ్లు విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవలసిందని పోలీసు వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ముఖ్యమైన సామాగ్రి తరలించండని చెబుతున్నారు. అది ఉదయం 11 గంటల సమయం. మా అన్నగారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. మా అన్న కొడుకు పెద్దవాడు కాలేజీకి వెళ్ళిపోయాడు. ఇంటిలో మిగిలింది మా వదిన, ఆమె 3 చిన్నపిల్లలు, నేను మాత్రమే. ఈ మహా విపత్తు వార్త మేము వింటుండగానే వరద నీరు మా ప్రహారీలోకి వచ్చింది. సురక్షిత ప్రాంతాలకు పారిపోవటానికై సామాను సర్దుకుంటుండగా నా థిసిస్ జ్ఞాపకం వచ్చింది. ఏండ్ల తరబడి రాత్రింబవళ్ళు కష్టపడి సిద్ధం చేసిన వ్రాత ప్రతి నీటి పాలైపోతే నా గతి ఏమి కావాలి? కాగితాలన్నీ సర్ది తీసుకురావటానికి సమయం కూడా లేదు. దొరికిన కాగితాలన్నీ గబగబా మడత పెట్టుకుంటున్నాను. ఇంట్లోనే చావదలుచుకున్నారా అని బయట నుండి పోలీసులు అరుపులు వినిపిస్తున్నాయి. చేతికి చిక్కిన కాగితాలు, పుస్తకాలు పై అంతస్తులో అల్మారాలో భద్రపరిచి కిందికి దిగినాను. అప్పటికే నీళ్లు నడుముల వంటి పారుతున్నవి. మమ్మల్ని వరద నీళ్లు చుట్టుముట్టాయి. ఏ క్షణాన్నైనా మేమంతా
వాత పడవలసిందే. మా కాళ్ళు వణుకుతున్నాయి. అటువంటి విపత్కర పరిస్థితుల నుండి మేము ఏ విధంగా బ్రతికి బయటపడి సురక్షిత ప్రదేశానికి చేరామో చెప్పలేను. కేవలం శ్రీ గోదావరి మాతాజీ అనుగ్రహమే మమ్ముల ఆపద నుండి రక్షించింది. అయినా నా మనసంతా నా థిసిస్ కాగితాలపైనే ఉన్నది. బుసలు కొడుతూ ఉప్పొంగే ఆ ప్రవాహంలో ఆ కాగితాలన్నీ సర్వనాశనమైపోయుంటాయని నా ఆందోళన. నా కండ్ల ఎదుటే ఆ మహాప్రవాహంలో సుందర భవనాలు, ఎత్తైన మిద్దెలు ఒకటి తర్వాత ఒకటి పేక మేడల వలె కూలిపోతుంటే అంతకంటే నాకేమీ తోచటం లేదు. నా హృదయాంతరాళంలో శ్రీ గోదావరి మాతాజీ ఆశీర్వచనాలే నా థిసిస్‌కు శ్రీరామ రక్ష అనే చిన్న ఆశాకిరణం మాత్రం ప్రకాశిస్తున్నది. మా బంగ్లా సగం వరకు నీళ్లలో మునిగిపోయింది. అప్పుడు ఈ దుస్సంఘటన జరగటానికి వారం రోజుల ముందు శ్రీ గోదావరి మాతాజీ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఆపత్సమయంలో శ్రీ గోదావరి మాతాజీ మాటలపై నమ్మకం ఒకటే నాకు అనన్య శరణం. నా కాగితాలన్నీ సురక్షితంగా నా కంటపడేదాకా ఆందోళన పడుతూనే ఉన్నాను. వరద నీరు తగ్గుముఖం పట్టిన తరువాత రాత్రి 8 గంటల ప్రాంతంలో నేను పరిస్థితి ఎట్లున్నదో చూడటానికై మా ఇంటి దారిలో వెళ్ళాను. అది బహుళపక్షం కనుక అంతటా చీకటి అలుముకొన్నది. దానికి తోడు వరద ఉధృతానికి దీపపు స్తంభాలన్నీ కూలిపోయాయి. అదొక కాళరాత్రి వలె తోచింది. అయినా తెగించి మా ఇంటికి దారి తీసినాను. ఆ అవాంతరాలు, కష్టాలు దాటుకుంటూ మా బంగ్లా చేరుకున్నాను. మా ఇల్లు క్రింది భాగం మాత్రం వరదలో మునిగినట్లు, పైభాగం వెంట్రుక వాసిగా ప్రమాదం నుండి బయటపడినట్లు నీటి గుర్తులు గమనించినాను. నా థిసిస్ కొట్టుకుపోయినట్లయితే నా జీవితం విషాదంగా మారి ఉండేది. నా గుండె కృతజ్ఞతతో, నా కన్నులు అశ్రువులతో నిండిపోయాయి. నా జీవితంలో ఈ సంఘటన గుర్తుకు వచ్చినప్పుడల్లా నా కన్నులు చెమ్మగిల్లుతవి. నా తోటివాళ్ళు నా నా తమ థిసిస్సులు వరద పాలైన విషాద వార్తలు చెప్తుంటే నా కన్నులు కృత అశ్రువులతో పొంగి పొరలాయి. 1963వ సంవత్సరం డిసెంబర్ నెలలో శ్రీ గోదావరి మాతాజీ ముంబైలో ఉన్నారు. ఇంగ్లీషు తేదీ కారణంగా 24 శ్రీ గోదావరి మాతాజీ జన్మదినం కనుక భక్తులందరూ వారి జన్మదినోత్సవం జరపాలని తీర్మానించినారు. ఆ సమయంలో ముంబై వాస్తవ్యులు అరోల్కర్ అనే భక్తునికి శ్రీ గోదావరి మాతాజీని దర్శించాలని ప్రబలమైన కోరిక కలిగింది. ఆయన గొప్ప దేవీ ఉపాసకుడు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో పెద్ద ఉద్యోగి. దురదృష్టవశాత్తు ఏదో అవాంతరం ఏర్పడి ఉత్సవంలో పాల్గొనే అవకాశం కలుగలేదు. పాపం ఆ భక్తుడు నిరాశా నిస్పృహలతో ఒంటరిగా కూర్చుని శ్రీ గోదావరి మాతాజీ గూర్చి ఆలోచిస్తుండగా మహంతు అనే స్నేహితుడు అనుకోకుండా అరోల్కర్ ఇంటికి తన పిల్లలతో వచ్చాడు. మహంతు కళ్యాణిలో రియాన్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి. కాసేపు ఉబుసుపోక ముచ్చట్లు చెప్పుకున్న తరువాత జూకి ఉద్యానవనానికి విహాళీకి పోదామా అని మహంతు అరోల్కర్ను అడిగినాడు. మహంతు పిల్లలు జూకి తప్పక పోదామన్నారు. గోదావరి మాతాజీ దర్శనం కోల్పోయిన అలో అరోల్కర్కు ఎక్కడికి పోవడానికి మనస్కరించలేదు. అది గమనించిన మహంతు తన పిల్లలతో, అరోల్కర్ మామ, నేను మొన్ననే జూకి వెళ్ళి వచ్చాము కనుక ఈరోజు మనం మరొక చోటికి వెళదాము అన్నాడు. కానీ పిల్లలు వినలేదు. జూకే పోదామని వాళ్ళు పట్టుపట్టారు. విహాళీకి పోవడం నాకంతగా ఇష్టం లేదు కానీ పిల్లలు కోరుతున్నారు కనుక జూకే పోదామని అరోల్కర్ అన్నాడు. మహంతు కూడా పిల్లల ఇష్ట ప్రకారమే జూకి పోవడానికి అంగీకరించారు. పిల్లలు సంతోషించారు. కొద్దిసేపటిలో అందరూ మహంతు కారులోనే బయలుదేరి జూకి చేరుకున్నారు. జూ పార్కులో కార్లు నిలిపే చోట తమ కారు ఆపారు. సమీపంలోనే శ్రీ గోదావరి మాతాజీ కారు కూడా నిలిచి ఉండడం గమనించిన అరోల్కర్కు అమితాశ్చర్యం కలిగింది. విచారించగా శ్రీ గోదావరి మాతాజీ కూడా విహాళి కోసం జూ పార్కుకే వచ్చినట్లు తెలిసింది. ఆ మాట వినగానే అరోల్కర్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైనాడు. 4 అడుగులు ముందుకు నడిచేసరికి శ్రీ గోదావరి మాతాజీ తనకు ఎదురుగా వస్తున్నట్లు గమనించాడు. ఆనంద పారవస్యంతో ధూళిబాటలోనే అంత దూరం నుండే శ్రీ గోదావరి మాతాజీకి సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తూ సాగిలపడ్డాడు.
శ్రీ గోదావరి మాతాజీ అరోల్కర్ను సమీపించి తమ చేతిలోని పుష్పగుచ్ఛాన్ని ఆయనకు ప్రసాదంగా ఇచ్చారు. అరోల్కర్ కన్నులు చెమ్మగిల్లినవి. శ్రీ గోదావరి మాతాజీ సర్వజ్ఞురాలు. ఆమె లీలలు దురవగాహములు అనే సరికొత్త అనుభవం అరోల్కర్కు కలిగింది. 1964 సంవత్సరంలో శ్రీ గోదావరి మాతాజీ రామేశ్వరం యాత్ర చేసినారు. వారి వెంట సు సుభద్రాతాయి, ముక్తాతాయి, ఇంకా మరికొందరు కన్యకలు, సాలిసిటర్ గాంధీ, డాక్టర్ సుశీలాబెన్ శ్రాఫ్, దీనాబాయి పావరి, యశ్వంతరావు బొరావకే, కేటీ బజాన్ మొదలైన వారందరూ వెళ్లారు. శ్రీ గోదావరి మాతాజీ 21వ తేదీ అక్టోబర్లో బయలుదేరి నవంబర్ 9వ తేదీ రోజున తిరిగి వచ్చారు. శ్రీ గోదావరి మాతాజీ 22వ తేదీన మదరాసు చేరారు. అక్కడ వారికి ఘనమైన స్వాగతం లభించింది. మదరాసులో శ్రీ గోదావరి మాతాజీ ఎన్టీ పటేల్ గారింట బస చేశారు. మద్రాసులో ఉన్న వారం రోజులలో శ్రీ గోదావరి మాతాజీ చుట్టుపక్కల ఉన్న పవిత్ర క్షేత్రాలు, గుళ్ళు, గోపురాలు, గుళ్ళు, గోపురాలు సందర్శించారు. తిరుపతి, మహాబలిపురం, శివకంచి, విష్ణుకంచి మొదలైన ప్రదేశాలన్నీ దర్శించారు. శ్రీ గోదావరి మాతాజీ కన్యకలు, భక్తులు అందరూ కలిసి ఒకే స్పెషల్ లగ్జరీ బస్సులో ప్రయాణం చేశారు. దారి వెంట నయనాభిరా ఉన్న పచ్చని పొలాలు, ప్రకృతి సుందర దృశ్యాలు చూసి శ్రీ గోదావరి మాతాజీ భగవంతుడు గుళ్ళలో మాత్రమే ఉండడు, ప్రకృతి అంతటా పరివ్యాప్తుడై ఉంటాడు అన్నారు. శ్రీ గోదావరి మాతాజీ అక్టోబర్ 30వ తేదీన పాండిచేరికి వెళ్లారు. శ్రీ అరవిందులు తపస్సు చేసే భగవత్ సాక్షాత్కారం పొందిన చోటు అది. శ్రీ అరవిందులు మహత్వపూర్ణమైన అనేక కృతులు రచించినారు. అందులో దివ్య జీవనం అనేది విశ్వవంధ్యమైన రచన. స్వర్గ సామ్రాజ్యాన్ని భూమికి అవతరింపజేసి ఈ ప్రపంచంలోనే దివ్య జీవనం నెలకొల్పటం ఆ మహాయోగి ప్రసాదించిన యోగం యొక్క ధ్యేయం. అక్కడ ఒక చెట్టు కింద శ్రీ అరవిందుల సమాధి ఉన్నది. వారి శ్రీ పార్థివ శరీరం అందులో చిరనిద్రపోతున్నది. శ్రీ అరవిందుల సమాధిని దర్శించిన శ్రీ గోదావరి మాతాజీ కన్నులు అశ్రుపూర్ణములైనాయి. వారు శ్రీ అరవిందాశ్రమంలో ఒకరోజు ఉన్నారు. అక్కడి పాఠశాలను, కుటీర పరిశ్రమలను చూశారు. ఆశ్రమం సముద్ర తీరంలో ఉండటం చేత అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగాను మనోహరంగాను ఉంటుంది. పాండిచ్చేరి నుండి బయలుదేరి చిదంబరం, కుంభకోణం, శ్రీరంగం క్షేత్రాలు దర్శించి శ్రీ గోదావరి మాతాజీ కొడైకెనాల్ వెళ్లారు. అక్కడి ప్రకృతి సౌందర్యం చాలా మనోహరమైనది. కొడైకెనాల్ ప్రయాణంలో జరిగిన ఒక అనుభవం చెప్పుకోవలసింది. ఆ ప్రదేశానికి చేరుకోవడానికి సుమారు 80 మైళ్ళ పర్వత మార్గాన ప్రయాణం చేయాలి. దాదాపు 75 మైళ్ళు గడిచింది. ఇంకొక 5 మాత్రమే మిగిలింది. ఇంతలో చాలా ఇరుకైన మార్గం వచ్చింది. బస్సు చాలా కష్టంగా, జాగ్రత్తగా నడుపుతున్నాడు డ్రైవర్. వర్షం మూలంగా కొండ శిఖరాల నుండి రాళ్ళు ఊడి పడిపోతున్నాయి. దారిలో ఈ రాళ్లను తొలగిస్తూ ప్రయాణం సాగిస్తుండగా ఒక చోట బస్సును రివర్స్ చేయవలసి వచ్చింది. ఒక్క క్షణమైతే బస్సు అగాధమైన లోయలో పడిపోయి తునాతునకలయ్యేది. కానీ శ్రీ గోదావరి మాతాజీ అనుగ్రహం మూలంగా డ్రైవర్ అతి నైపుణ్యంగా కనురెప్ప పాటులో ఆపి ముందుకు సాగారు. గండం గడిచింది. అందరూ బ్రతికి బయటపడ్డారు. అక్కడ ఒకరోజు సుఖంగా గడిపి శ్రీ గోదావరి మాతాజీ మధురకు సాగిపోయి అక్కడ మీనాక్షీదేవిని దర్శించి మధుర నుండి రామేశ్వరం వెళ్లారు. భారతదేశంలో 4 ధామాలలో రామేశ్వరం మహత్వపూర్ణమైనది. మన ద్వాదశ జ్యోతిర్లింగాలలో రామేశ్వరం ఒకటి.
శ్రీరామచంద్రుడు స్థాపించిన లింగం ఇది. అగస్త్యాశ్రమం దీనికి సమీపంలోనే ఉన్నది. రామేశ్వరంలో శ్రీ గోదావరి మాతాజీ కన్యకలు కలిసి లఘురుద్రము మహాపూజ చేసి ధనుష్కోటి దర్శించి అక్కడి నుండి కన్యాకుమారికి వెళ్ళారు. అది అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం మూడు సంగమించే చోటు. అక్కడి దృశ్యం చాలా మనోహరంగా ఉంటుంది. అక్కడున్న గాంధీ మహాత్ముని స్మారక చిహ్నము వివేకానంద శిల దర్శించినారు. ఈ శిలపై సమాధిస్థుడై కూర్చుండిన వివేకానందునికి మన ప్రాచీన ఋషుల సందేశం భారతీయ సంస్కృతిని పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేయవలసిందని శ్రీరామకృష్ణ పరమహంస ఆదేశించిన దృశ్యం గోచరించింది. ఇక్కడి సూర్యాస్తమయ దృశ్యం చూడముచ్చటగా ఉంటుంది. కన్నులున్నందుకు చూడదగిన దృశ్యం అది. సూర్యాస్తమయం చూచిన తరువాత కన్యాకుమారి దేవళంలో ఆరతి ఇచ్చి ప్రసాదం తీసుకుని బసకు చేరుకున్నారు. కన్యకలు శ్రీ గోదావరి మాతాజీని కన్యాకుమారిగా అర్చించి పూజించారు. మరుసటి రోజు సూర్యాస్తమయం చూచి సముద్ర స్నానం చేసి కన్యాకుమారి దేవికి పంచామృతాభిషేకం స్నానం చేయించి హారతి తీసుకొని తిరుగు ప్రయాణమై శ్రీ గోదావరి మాతాజీ తమ పరివారంతో ఆదిశంకర్ల జన్మస్థానమైన కాలడికి వెళ్ళినారు. అక్కడి నుండి ఉదకమండలం సాగిపోయారు. అప్పుడు అక్కడ మార్గమంతటా దట్టమైన పొగమంచు వ్యాపించి ఉంది. కానీ శ్రీ గోదావరి మాతాజీ రాకతో పొగమంచు విచ్చుకపోయింది. అందువల్ల భక్తులందరూ శ్రీ గోదావరి మాతాజీని వెదర్ కంట్రోలర్, వాతావరణ నియంత్రి అన్నారు. శ్రీ గోదావరి మాతాజీ కొందరు భక్తులను తీసుకొని శ్రీ హంసదేవ మహారాజు ఆశ్రమానికి వెళ్ళి వచ్చారు. శ్రీ హంసదేవుల శిష్యులు శ్రీ ఆత్మదేవులు శ్రీ గోదావరి మాతాజీకి గొప్ప స్వాగత సత్కారాలు చేశారు. ఉదకమండలం నుండి కోయంబత్తూరు మీదుగా శ్రీ గోదావరి మాతాజీ తిరువన్నామలైకు చేరారు. అక్కడి అరుణాచలం కొండ అంచుననే జగద్విఖ్యాతమైన శ్రీ రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది. పాల్ బ్రంటన్ ఇంగ్లీషులో శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్రము, వారి సందేశము, ఉపదేశసారము, నేనెవరు మొదలైన గ్రంథాలు రచించారు. శ్రీ రమణ మహర్షుల శిష్యురాలు శ్రీమతి తల్యారా ఖాన్ అనే పారసీ మహిళ శ్రీ గోదావరి మాతాజీకి ఘనమైన స్వాగతం ఏర్పాటు చేశారు. ఆమె శ్రీ రమణ మహర్షిని చాలా కాలం సేవించిన భక్తురాలు. శ్రీ గోదావరి మాతాజీ శ్రీ రమణ మహర్షి సమాధిని అటు తర్వాత ఆశ్రమాన్ని దర్శించారు. అప్పుడు శ్రీమతి తల్యార్ ఖాన్ గద్గద కంఠంతో శ్రీ గోదావరి మాతాజీకి ఈ ఆశ్రమానికి రావటం మా పూర్వపుణ్య విశేషం. శ్రీ గోదావరి మాతాజీ రూపంలో శ్రీ రమణ మహర్షులే వచ్చినట్లు మాకు అనుభూతి కలుగుతున్నది. ఆ మహర్షి సన్నిధిలో నాకు ఎటువంటి ఆనందానుభూతి కలిగేదో అటువంటి ఆనందానుభవమే ఇప్పుడు పొందుతున్నాను అన్నది. మరుసటి రోజు అరుణాచలం చుట్టూ ప్రదక్షిణం చేసి మరికొన్ని మందిరాలు దర్శించి శ్రీ గోదావరి మాతాజీ మదరాసు చేరుకున్నారు. మదరాసు నుండి ముంబైకి వెళ్ళి అక్కడి నుండి సాకోరికి తిరిగి వచ్చారు. ఈ సంవత్సరమే కట్నీ వాస్తవ్యుడైన బజాన్ అనే పారసీ భక్తునికి కలిగిన ఆశ్చర్యకరమైన ఒక అనుభవం ఉల్లేఖనీయమైనది. శ్రీ గోదావరి మాతాజీ ఆదేశానుసారము సాకోరి ఆశ్రమంలో ప్రతిష్ఠించడానికి అందమైన వినాయకుని విగ్రహం సిద్ధం చేయటం జరిగింది. ఆ విగ్రహాన్ని సభా మండపంలో ప్రతిష్ఠించారు. గిర్గాం ముంబై వాస్తవ్యుడైన సుప్రసిద్ధ శిల్పి ఖానావిల్కర్ ఆ మూర్తిని సిద్ధం చేశాడు. దాని వెల సుమారు 1000 రూపాయలు తాను చెల్లించాలని బజాన్ కోరిక. ఆ విషయం ఆయన శ్రీ గోదావరి మాతాజీకి కూడా నివేదించాడు. విగ్రహం సిద్ధమై మూల్యం చెల్లించవలసిన సమయానికి బజాన్ తన సోదరుని కుమారుడు డాలీకి వెంటనే డబ్బు పంపించవలసిందని ఉత్తరం రాశాడు. కానీ అనుకోని చిక్కుల్లో తగులుకోవటం చేత డాలీ ముందుగా మాట ఇచ్చిన ప్రకారం డబ్బు పంపలేకపోయాడు. దాని మూలంగా తన మాట నిలుపుకోలేకపోయినానే అనే బజాన్ చాలా బాధపడ్డాడు. ఈలోగా ఒక చిత్రం జరిగింది. ఎప్పుడో 1000 రూపాయలు అప్పు తీసుకున్న ఒక ఆయన వచ్చి డాలీకి తిరిగి ఇచ్చిపోయాడు. డాలీ వెంటనే ఆ మొత్తం తన పినతండ్రి బజాన్కు పంపించాడు. బజాన్ ఆందోళన తొలగిపోయి మనసు కుదుట పడింది.
సోదరుని కొడుకు వ్రాసిన ఉత్తరం చదువుకొని బజాన్ సంతోష పరవశుడైనాడు. ఆపదలో ఉన్న తన భక్తులను శ్రీ గోదావరి మాతాజీ ఏ తీరుగా ఆదుకుంటుందో గ్రహించిన బజాన్ కన్నుల్లో ఆనందాశ్రువులు ఊరాయి. తన పరువు దక్కించిన శ్రీ గోదావరి మాతకు చేతులు జోడించి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. శ్రీ గోదావరి మాతాజీ జీవితంలో 1965వ సంవత్సరం మహత్వపూర్ణమైన సంవత్సరం అది. శ్రీ గోదావరి మాతాజీ తమ 59వ సంవత్సరంలో అడుగుపెట్టిన సంవత్సరం. ఆ సంవత్సరమే వారి స్వర్ణోత్సవాలు జరిగినవి. ఈ ఉత్సవాలు జనవరి 7 నాడు ప్రారంభమై వారం రోజులు అనగా జనవరి 15 తేదీ వరకు జరిగాయి. తీరుతీరుల కార్యక్రమాలు చాలా జాగ్రత్తగా, సువ్యవస్థితంగా జరిగాయి. శ్రీ గోదావరి మాతాజీకి దీర్ఘాయురారోగ్యాలు కోరుతూ పండరి, గాణగాపురం, అళంది, కొల్లాపురం, తిరుపతి, శివానందాశ్రమం, ఆనందాశ్రమం, రమణాశ్రమం వంటి పుణ్యక్షేత్రాలలో ఆరాధనలు, ప్రార్థనలు జరిగినవి. జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు, సందేశాలు ఎక్కువ ధార్మిక కేంద్రాల నుండి, మహాపురుషుల నుండి వచ్చాయి. సందేశాలు పంపిన పురుషుల్లో నారేశ్వర వాస్తవ్యులు, శ్రీరంగ అవధూత, మెజూరి వాస్తవ్యులు, శ్రీ తుంకోడాజీ మహారాజు ముఖ్యులు. కార్యక్రమాలు గురువులకు గురువైన శ్రీ షిరిడీ సాయిబాబా మందిరానికి కన్యకలు, భక్తులు కలిసి చేసిన డిండి యాత్రతో ప్రారంభమైనవి. ఈ డిండి యాత్రలో లెక్కలేనంత మంది భక్తులు చేరారు. తాళ మృదంగ వాద్యాలు తోడుగా సంకీర్తనం చేసుకుంటూ బయలుదేరిన ఈ యాత్ర కన్నుల పండుగగా, హృదయరంజకంగా సాగింది. ఈ వారమంతా ప్రతిరోజు వివిధ దేవతలను ఉద్దేశించి వారి ప్రీత్యర్థంగా హవనములు జరిగాయి. మందిరంలో శ్రీమద్భాగవతం, జ్ఞానేశ్వరి, దాసబోధ వంటి పవిత్ర గ్రంథాలు పారాయణలు, నామసప్తాహాలు జరిగాయి. ఉత్సవాల సమయంలో అందరూ ఆనందవారధిలో ఓలలాడారు. వ్యాసభువలో హనేర్కర్ భువ, పారకీ భువ వంటి గొప్ప హరిదాసుల కీర్తన కార్యక్రమాలు జరిగాయి. శ్రీ పూజాంగారి భక్తి సంగీత కార్యక్రమం, పండిత భీమాసేన జోషి గారి గాంధర్వ గానపు విందు జరిగింది. మహాపురుషుల జీవితాలకు సంబంధించిన సినిమాలు చూపించారు. స్త్రీలు, పురుషులు సామూహికంగా సత్యనారాయణ పూజను పెద్ద ఎత్తున చేశారు. పుష్యశుద్ధ అష్టమి జనవరి 11వ తేదీ రోజున భక్తులందరూ కుతూహలంతో ఎదురుచూస్తున్న శ్రీ గోదావరి మాతాజీ పవిత్ర జయంత్యుత్సవం ఆనందోత్సాహాలతో మహావైభవంగా జరిగింది. శ్రీ గోదావరి మాతాజీకి దీర్ఘాయురారోగ్యాలు సంప్రాప్తించవలెనని కన్యకలు వేద మంత్రాలు పఠించారు. రజిత పేటికలో అమర్చిన సన్మాన పత్రం శ్రీ గోదావరి మాతాజీకి సమర్పించారు. దానిని ఆంగ్లము, హిందీ, మరాఠీ, గుజరాతీ భాషలలో చదివి వినిపించారు. తీపి పదార్థాలతో శ్రీ గోదావరి మాతాజీకి తులాభారం జరిపి వాటిని భక్తులకు పంచారు. ఆ ఉత్సవాలు దర్శించిన అశేషక జనసందోహం, ఆనందం వారిలో తేలియాడింది. ఆనాటి జ్ఞాపకాల పరిమళాలు ఇప్పటికీ భక్తుల హృదయాలలో గుబాళిస్తూనే ఉన్నవి. స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని ప్రచురించిన ఫాలోవర్స్ ఎట్ ది లోటస్ ఫీట్ అనే స్మారికకు శ్రీ గోదావరి మాతాజీకి ఇచ్చిన సందేశం గమనించదగింది. ఈనాడు ఏ మహోద్దేశంతో ఈ ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తున్నారో అది ఈ నా పార్థివ దేహపు గొప్పదనాన్ని కీర్తించేదిగా కాక శ్రీ ఉపాసనీ మహారాజ్ బాబు క్షమించండి అమ్మా, అది ఈ నా పార్థివ దేహపు గొప్పదనాన్ని కీర్తించేదిగా కాక శ్రీ ఉపాసనీ బాబా వారి నైషిక భక్తుల మహత్వాన్ని పరిచయం చేసేదిగా భావిస్తాను. ఈ మహాసంస్థను స్థాపించిన ఆ మహాపురుషుడే ఇదంతా జరుపుతున్నారు కనుక ఇది ఆ పరమ పూజ్యుడు, భక్తవత్సలుడు అయిన ఉపాసనీ బాబా వారి తపశ్చర్యను సమర్థ వైభవాన్ని సన్మానించటం, గౌరవించటం అవుతుందే కాని నన్ను కాదు. 11వ అధ్యాయం సంపూర్ణం. ఏ మనుష్య మామాశ్రితః తాన్ సర్వేశస్య కర్మ వినాశః లభై.